ఈరోజు మన స్పెషల్ కొబ్బరి రొట్టి. బియ్యం పిండి కలుపుకోవాలి, ఇందులోని బాగుంటుంది. బియ్యం నూక ఆడించుకుంటాం కదా, ఆ నూక బాగుంటుంది. ఇందులో కొబ్బరి కూర వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకుందాం. సాల్ట్, జీలకర్ర అన్నీ కలిసాక అప్పుడు వేసే ముందు కొబ్బరి వేసుకోవాలి, లేకపోతే పిండి ఇరిగిపోయినట్టు అయిపోతుంది ముందుగానే కలిపితేనే. మనం ఇలా కలిపేసుకున్నాం కనుక ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, రొట్టేసేసుకుందాం. పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి చెరుకు పానకం చాలా బాగుంటుంది. ఇది సిమ్లో కాలాలి, చిన్న మంట మీద కాల్చుకుందాం. ఇప్పుడు మనం మూత తీసుకుని చూసుకుందాం. అడుగుని కాలిపోయింది. ఇప్పుడు తిరగేసేసుకుందాం. అట్టు ఎప్పుడైనా సరే ఇలా తిరగేసుకోవాలి. ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు నూక అయితే చాలా బాగుంటుంది. రెండోసారి తిరిగేసినప్పుడు మూత వేయకూడదాం, మూత ఎత్తి మెత్తపడిపోద్ది, కరకరలాడదాం. మనకి రొట్టె కాలిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. మనకి ఇందులోకి చెరుకు పానకం చాలా బాగుంటుంది. దెబ్బ రొట్టు, చెరుకు పానకం, ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.